నానా ఏంట్రా? మనం సుబ్బారావు అంకుల్కి 10,000 వేయాలి కదా, 10,000 ఇచ్చేసాను. అప్పారావు అంకుల్కి ఒక 5,000 ఇవ్వాలా, 5,000 ఇచ్చేసాను. తర్వాత మన వైన్ షాప్లో 10,000 అప్పు ఉన్నది, వాళ్ళకు కూడా ఇచ్చేసాను. కిరాణా కొట్లో 2,500 బాకీ కట్టేసినాను. సుబ్బారావు అంకుల్కి కట్టేశాను, అప్పారావు అంకుల్కి కట్టేశాను, తర్వాత పక్కన లక్ష్మీ ఆంటీకి కట్టేశాను, ఆ తర్వాత ఏమున్నాయి వాళ్ళకి కట్టేశాను. అందరు కట్టేశాన, అప్పులు అన్నీ అయిపోయినాయి. ఈ రోజు నుంచి మనం తలెత్తుకొని నడవచ్చు ధైర్యంగా, ఎవ్వరిని భయపడాల్సిన పనే లేదు. నీకు నేనున్నాను, నువ్వు అస్సలు భయపడదు. ఏంటండి మీ కొడుకు అప్పుడు అప్పులు కడుతున్నాడు, బాధ్యతలు తీసుకునేట్టున్నాడు, మీకు చేదోడు వాదోడు అన్నాడు. బా, ఇలాంటి కొడుకు అప్పారావు గారు. ఇలాంటి నా కొడుకుంటే సంగనాకిపోతావు. ఏంటండి అప్పారావు గారు, అంత మంచి కొడుకును పెట్టుకుని అలా మాట్లాడతారు? వాడు తాగి తన్ననాలాడి ఊరల్లో అప్పులు చేసిందే, వాళ్ళు వచ్చి నా ఇంటి మీద పడుతుంటే నా సొంత డబ్బులు ఇచ్చి కట్టుపోరా అని చెప్పాను అప్పారావు గారు. చెప్పు, ఇలాంటి కొడుకు నీకు కూడా కావాలనా? నాకు ఇలాంటి కొడుకొద్దు, వద్దు. రే, అక్కడ ఉందేమో అడుగుపో, అక్కడ ఉందంటే నేను వస్తా. అన్నా అన్నా ధర్మం చేయండి అన్నా. పాపం ఏం తిన్నట్టున్నాడు. 500కి చిల్లర ఉందా? ఉందన్నా. 500కి చేంజ్ చేస్తే 10 రూపాయలు ఇస్తాడేమో. ఇదిగోన్నా. రే, ఇట్రారా. ఇదిగో 500కి చిల్లరా. బాయ్. ఏం లేదు తమ్ముడు, నా దగ్గర సమయానికి చిల్లర లేదు. నాకు చూస్తే అర్జెంటుగా చిల్లర కావాలా, ఎలా అబ్బా అనుకునే టైంలో అంతలో నువ్వు వచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. సర్లే, థ్యాంక్ యూ బ్రో. ఏంద్ర మామ ఇంత చల్లగా నీళ్ళు? ఇవేం చల్లగా ఉన్నాయిలేరా. ఐస్ గడ్డలో చేపెట్టుంటుంది సేమ్. రే, నేను దీంట్లోకి దిగి స్నానం చేస్తారా? నువ్వు కానీ ఈ నీళ్ళలో స్నానం చేస్తే 1,000 రూపాయలు పెట్టపోరా. 1000 రూపాయలు ఇవ్వాలి మరి, ఖచ్చితంగా ఇవ్వాలి మరి. ఇస్తా పో. నా 1000 రూపాయలు ఈరా, నా 1000 రూపాయలు. డబ్బులు ఇరతాయి నావి, డబ్బులు ఇరతాయి నావి. ఏంటిడు నీళ్ళలో తేలుతా ఉన్నా కానీ పైకి రావట్లేదు? నేను ఇక్కడ పిలుస్తుంటే అక్కడ చూస్తున్నావేంట్రా? ఈరా నా డబ్బులు. అసలు ఏముంది అక్కడ? కొమ్మిది చచ్చిపోయాడు. ఏంటి అంటే నేను చచ్చిపోయానా? రే రే, ఆగరా ఆగరా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.